మార్నింగ్ వాక్ వస్తుంటే మా ఇంటి దగ్గర ఈ బిల్డింగ్ అనిపించింది చూడండి. ఒక 6-7 months నుంచి ఈ బిల్డింగ్ అవుతూనే ఉంది. ఇంకో సైడ్ లాంగ్లో ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. ఇది కూడా ఒక నాకు తెలిసి ఒక 1 year నుంచి అవుతూనే ఉంది. డైలీ వాకింగ్కి వచ్చినప్పుడు ఈ 2 buildings చూస్తూనే ఉంటాను. సో వచ్చే వాళ్ళు వస్తున్నారు, ఈ బిల్డింగ్ చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఎవరు కొనట్లేదు. మిగతా చూడండి, మిగతా అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇలాగే 1-2 years వెయిట్ చేసి అయిపోయినాక జనాలు అందరూ వచ్చి అక్కడ రెసిడెంట్ అయ్యారు. సో ఒకవేళ ఈ బిల్డింగ్కి ఇప్పుడు మనసు ఉంటుంది, ఏమనుకుంటే చెప్పు, నన్ను అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ నన్ను ఎవరు కొనాలేరు, అసలు నాకు వాల్యూ ఉంటుందా లేదా అని ఈ బిల్డింగ్ అనుకుంటుందేమో కదా, బుర్ర మనసు ఉంటే. మన లైఫ్ కూడా ఇట్లాంటిదే. మనం ఎదిగే క్రమంలో చాలామంది మనం క్రిటిసైజ్ చేస్తారు, కొంతమంది చూస్తారు, వెళ్ళిపోతారు, కానీ ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రిబ్బన్ కటింగ్లు చేసి మరి గృహప్రవేశాలు చేసి మరి ఇల్లు కొనేస్తారు. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే సక్సెస్ అయినాక బెంగళూరులో లోన్ ఇస్తాయి, రైట్? సో మీరు కూడా ఎక్కడ నిరుత్సాహపడద్దు. ఎస్పెషల్లీ మనం ఎదిగే ప్రాసెస్లో ఏజ్ పెరిగింది కదా, హైట్ పెరిగింది కదా, పెరిగినాం కదా అని చెప్పి ఊరికే మనల్ని ఎవరు కేర్ చేయట్లేదు, మనకంటే ఎదుటివాడు ఎవడో ముందుకు వెళ్ళిపోతున్నాడు అని టెన్షన్ పడద్దు. అంతెందుకు, ఇది ఇక దాని పక్కన ఉన్న బిల్డింగ్, ఈ 2 సేమ్ హైట్ ఉన్నాయి, కానీ డిఫరెన్స్ ఏంటి? అది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ కాలేదు, ఇది కంప్లీట్ అయింది. కాబట్టి వెయిట్ ఫర్ ద టైం. ఆల్ ది వెరీ బెస్ట్.